ఫుటేజ్ గద్దెలకొండ గణేష్ కానీ పుష్ప 1 లాగా ఎక్కువగా ఉంది. అంటే దాన్ని కాపీ కొట్టినట్టు అంటే దాన్ని కాపీ అని చెప్పలేము, ఎందుకంటే బుచ్చిబాబు గారు సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు కాబట్టి మేబీ ఆ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, సో దానివల్ల అలా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంటే మీకు పోస్టర్ చూడగానే ఏమనిపించింది, అంటే పెద్ద అని మాస్ లుక్ ఏమని అనిపించిందా? మాసం రగ్గుడ్ లైక్ రంగస్థలం లాంటి ఒక మూవీ అయితే రాబోతుంది అనిపించింది అంతే. సో అంటే ఈ సినిమాతో అంటే గేమ్ చేంజర్ కొంచెం ఫ్లాప్ అయ్యి నిరాశపరిచింది కదా, కొంచెం చాలా ఫ్లాప్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమాతో ఒక 1000 crores అలా ఏమైనా అంటే మూవీ బాగుంటే చేస్తారు, బాగాలేకపోతే అంతే. యాక్టింగ్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు రామ్ చరణ్ గారి సినిమాస్లో ఫేవరెట్ ఏంటి? మగధీర. సో ఇవాళ బర్త్డే కాబట్టి ఏమైనా విషెస్ చెప్దాం అనుకుంటున్నారు? హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. సో పెద్ద ఈ సినిమాతో అంటే ఒక 1000 crores కలెక్షన్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే కమర్షియల్ మూవీ లాగా ఉంది కాబట్టి. సో రీజనల్ హిట్ లో మంచిగా ఉంటే ఈజీగా 1000 crores వెళ్ళిపోవచ్చు. ఈ కాంబినేషన్ చూస్తే బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్, జావనీ కపూర్ చాలా పెద్ద స్కేల్లో తీస్తున్నారు కదా, సో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మూవీ చూసి నాకు చెప్పొచ్చు. మనం గేమ్ చేంజర్ కూడా శంకర్ గారు అది ఇది అనుకున్నాం కానీ అంత బాగాలేదు కదా, సో అలా అనుకున్నాం. సరే బాయ్. సూపర్ మాస్గా ఉంది బ్రో. రామ్ చరణ్ స్మోక్ చేసేదని నాకు నచ్చలా, అది మట్టు కొంచెం మార్చుకోండి. బతబడి పోస్టర్ అంతా హైలైట్గా ఉన్నది. బుచ్చిబాబు సారు ఈసారి పెద్ద హిట్ కొడతాడు. మీరేంటి తమిళనాడు தான். செம மாசா இருக்கு படம், ஹைலைட்டா இருக்கு வந்திருக்கு. సో అంటే తమిళ ఆడియన్స్ కూడా చూసారా, రియాక్షన్ ఏమైనా వచ్చిందా? நல்லா இருக்கு. அது ஏஆர் ரஹ்மான் மியூசிக் டைரக்டர், அவர் மியூசிக் நல்லா இருக்கு. நான் ஆக்சுவலாக அந்த செட்டுக்கு ஜூனியர் ஆர்டிஸ்டாக போயிருந்தேன். వర్క్లో చేసిన జూనియర్ ఆర్టిస్ట్గా పోయినా. సో రామ్ చరణ్ నేరులో చూసే అవకాశం దొరికింది. చాలా హ్యాపీ. నేను రామ్ చరణ్ కోసం హైదరాబాద్కి వచ్చిన, రామ్ చరణ్ చూసిన ఫుల్ సాటిస్ఫైడ్. ఆయన సింపుల్ సిట్గా ఉన్నాడు. ఆయన పాటికి పని చేసుకొని కరెక్ట్గా డైరెక్ట్ చెప్పింది మంచిగా విని చేసుకొని అట్నే అతనే ఆయన చెప్పిన ఆయన చూసాడు, వర్క్ పీస్లో అట్లా వెళ్ళిపోయాడు. లేదా క్రౌడ్ అదా క్రికెట్ రిలేటెడ్ స్టోరీ బ్రో. మాస్గా ఉంది. రాజ్ కుమార్ సార్ ఉన్నాడు, బాగా మంచి ఫైట్ ఉంది. ఫైట్, ఎమోషన్స్ అండ్ విలేజ్ బేస్డ్ స్టోరీ అండ్ క్రికెట్, వాళ్ళకి ఏదో స్ట్రాంగ్ పొలిటికల్ కొంచెం కంటెంట్ ఉంది దాని. శివన్న చూసిన కనిపించిన ఆయన పక్కన కొంచెం బ్యాక్లో ఉన్న కనిపిస్తానని తెలవాలా. ఆయన పక్కన ఉన్న ఆయన ఒక డైలాగ్ చెప్తున్నాడు. ఆయన పక్కన ఒక 4 మందిలో ఆయన కొంచెం ఏజ్ గెటప్లో ఉన్నాడు. ఏజ్ గెటప్ ఒక యంగ్ లుక్లో లేదు, ఒక ఊరికి పెద్ద మనిషి లుక్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో అంటే ఒక 1000 crores కలెక్షన్ పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే పుష్ప 2లో నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నా, అది పుష్ప 2000 కోట్లు కొట్టింది. ఇప్పుడు నేను దీంట్లో జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నా, దాంట్లో నేను కనిపిస్తాను అనుకుంటా. ఇది పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది, బాక్స్ బద్దలు అవుతుంది. ఓకే, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. మీకోసం ఒక రీల్స్ చేస్తున్నా, డాన్స్ చూడండి, మీకు ట్యాగ్ చేస్తా. పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ రావడం జరిగింది. సో అది చూసిన తర్వాత అంటే చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఆ లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంది, అసలు వండర్ఫుల్ ఉంది ఆ లుక్. ఇంకోటి ఏంటంటే సుకుమార్ వాళ్ళ శిష్యుడు కాబట్టి, ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సిన సినిమానే. అది కూడా ఒక మంచి కంటెంట్ ఉంటుందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎవరైతే బుచ్చిబాబు అనేట డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఒక డైరెక్టర్ ఏంటంటే ఆయన కూడా మనలాంటోడే. ఆయన ఇప్పుడు లేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం ఆయన కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయన సినిమా తీస్తున్నారు. అన్న ఇప్పుడు రామ్ చరణ్ ఇలాంటి లుక్ని మనము రంగస్థలంలో చూసాం. సో ఇప్పుడు అంతకు మించి రీలోడెడ్ అనే విధంగా డబుల్ మసాలాతో ఇందులో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అన్న ఒక మాట చెప్పలేము. ఒకటి రంగస్థలం మీరు అంటారు, చెప్పలేము. ఇంకోటి ఒక బాలీవుడ్ సినిమా లాంటిదే పెద్ద అన్నీ కలుపుతున్నారు. ఇప్పుడు ఒక కార్తీక్ సినిమా ఉంది, ఖైదీ, మళ్ళీ విక్రమ్ సినిమా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుతుండు. ఎవరు మన లోకేష్ కనకరాజు కలుపుతుండు ఈ సినిమా. చెప్పలేము. ఇట్లాంటి పుష్పాలు కూడా కొంచెం యాడ్ కావచ్చు. ఎందుకంటే మన తెలుగు అనేది నాట్ ఏ ఇండియా, వరల్డ్ లాగా చూపించాలని అంతే. అంత మించి ఏంటంటే మన బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇంకా మన ఒక తెలుగు అనేది ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, మనం కూడా మనుషులమే. మన తెలుగు ఒక వరల్డ్ మొత్తంలో మన ఒక తెలుగు చట్ట చాపాలనేసి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనం లాంటి వాళ్ళం ఏం చేయాలంటే కొంచెం ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి.
అవుతుంది. బుచ్చిబాబు ఏంటంటే ఆయన కూడా మనలాగానే మనుషులు అంతే. పుష్పలాగా ఉండబోతుంది అంటే ఉంటే ఇంకా బెనిఫిట్. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మన సినిమా అనేది ఇంకా ఇవ్వాలి బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నాట్ ఏ బాలీవుడ్, టాలీవుడ్ అనేది అంటే అమ్మ మొగుడు అంతే. టాలీవుడ్ సినిమాలు ఏ సినిమాలు లేవు. టాలీవుడ్ అంటే అన్ని ఊళ్ళకి అమ్మ మొగుడు అంతే. అంతే, అమ్మ మొగుడు అయ్య మొగుడు కూడా అంతే, అంత మించి లేదు. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతోని మనము ఎవరు కూడా ఊహించలే అట్లా ఫ్లాప్ అవుతుందని. ఓకే. సో మరి ఈ సినిమాతోని మంచి హిట్ కొట్టాడు బ్రో. అదొక మంచి కంటెంట్ సినిమా. మనలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక యూత్ ఇదొక మనం కూడా కరెక్ట్ చూడాలి. ఏంటంటే అదొక మంచి కంటెంట్ తోటే తీసినారు సినిమా. అదొక మంచి ఒక మెసేజ్. ఆ మెసేజ్ మనం ఒక రకంగా అదేదో కత్తి నరకాల ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూస్తే మనకు కూడా కొంచెం అర్థమవుతుంది. నేను ఇంతవరకు ఇంకో మాట చెప్తున్నా, గేమ్ చేంజర్ సినిమా మాత్రం చూడలేదు ఇంతవరకు. నాకు ఆ మెసేజ్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వచ్చినాయి. ఏంటంటే ఒక రీల్స్ వస్తాయి కదా, అదే ఒక లీడర్ ఎట్లా ఉండాలి అవన్నీ, ఆ సినిమా అట్లా కొంచెం పాలిటిక్స్ అట్లా కొంచెం అట్లా బాగుంది. కాకపోతే ఈ సినిమా మాత్రం చూడాలి. ఓవరాల్ గా ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే కదా, ఆయన బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్. ఐ లవ్ హిమ్. గొప్పది. ఎట్లా అంటే వాళ్ళు ఒక నలుగురికి పెట్టాలనే చూస్తారు, నలుగురికి చేయాలనే